హాయ్ ఫ్రెండ్స్, ఊరి నుంచి అయితే వచ్చాము. ఇల్లు అంతా రచ్చగా ఉందండి. హాయ్ విధమా, విద్యా, గౌరీ చూడండి, గౌరీ వచ్చింది. గౌరీ గౌరీ ఫేస్ బాగాలేదు చూడండి. 10 రోజులు 11 రోజులు 10 రోజులేనా? 10 రోజులు లేము. అయితే ఇల్లంతా ఎలాగుంది గౌరీ? చాలా నీట్ చేసింది గౌరీ పాపం. చాలా కష్టమైంది. ఇప్పుడు కొంచెం అంటుంటే ఇప్పుడు 10 రోజులు గౌరీ చూడండి, 10 రోజులు రెస్ట్ ఇస్తాం కదా, అందుకేట శుభ్రం చేసేస్తాను. ఇల్లు వచ్చేస్తే ఇప్పుడు గుడికి కూడా వెళ్ళాలి. అమ్మవారికి మేము సాయికి గడసర్లు వచ్చినప్పుడు మొక్కుకున్నామండి, అంటే కోడి అండ్ చీర. అయితే ఇప్పుడు ఆ మొక్క అయితే తీరుస్తున్నాము. మేము తిరుపతి కూడా ప్లాన్ ఉంది, తిరుపతి కూడా వెళ్తాము. అందుకని వెళ్ళే ముందు అమ్మవారికి మొక్కు తీర్చుకొని వెళ్దామనేసి ఇంక ఈరోజు అయితే పెట్టుకున్నాము. ఈరోజు మంగళవారం కాబట్టి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి, గుడికి వెళ్తాము. కోడిని కూడా తెచ్చాము. కోడి వచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అదే మా ఇంటి దగ్గర నుంచి అయితే కోడిని కూడా తెచ్చాము. బాత్రూంలో పెట్టాం కోడిని. ఏంటి చెప్పండి. మొన్న దేనికో వచ్చారులేండి, ఆలుగలు తెంపించుకున్నారు. తాళము రావట్లేదని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను మళ్ళీ రెండోసారి అంటే తీసి మళ్ళీ రెండోసారి పెట్టేసి తీయండి అని చెప్తే అప్పుడు వచ్చిందని చెప్పింది. వాళ్ళే తెంపిస్తుంటారులేండి. ఏంటి మొత్తం చిన్నకాయలు కూడా తెంపిస్తారు కదా? అదే అంత చిన్నకాయలు అలా తెంపిస్తారు బాబు. ఇంకా బయలుదేరుదాం. ఇంకా చూసాను వీడియో. ఏం తీసుకొచ్చామో చూడండి. పాలు అక్కడి నుంచి వచ్చామంటే కన్ఫామ్గా 2 లీటర్స్ పాలు అయితే తీసుకొస్తాను. ఇంక ఈ బాటిల్తో అయితే తెచ్చుకున్నాను. ఇంకా కూడా తెచ్చాను. ఇంకొక 1/2 లీటర్ అయితే ఇప్పుడు మరగబెట్టేస్తాను. ఇదిగోండి, విద్య ఇంకా పడుకుని పోతుందని విద్యకి అండ్ చందు గారికి నాకు కూడా మరగబెట్టేసి తాగిస్తాము ఆల్రెడీ. ఇప్పుడు వచ్చి ఇవి మరగబెట్టాలి. మరగబెట్టేసి ఆఫ్ వచ్చి తోడు పెడతాను, ఆఫ్ వచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా ఏం తీసుకొచ్చామో అంటే ఇంక వీడియో అయితే చూసాయి. మనం ఇప్పుడు గుడికి అయితే బయలుదేరిస్తాము. ఇక్కడ చందు గారు అయితే ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు. విద్య నేనైతే రెడీ అయిపోయాము. మనం 10 days లేం కాబట్టి ఇల్లంతా క్లీన్ చేయించానండి. మొత్తం అంటే ఇల్లంతా తుడడానికి ఒక 1/2 hour అలాగా ఎక్కువ టైమే పట్టేసింది. తర్వాత తడిగుడ్డ పెట్టించాను, దాంట్లో కూడా కడిగించాను. రేపు వచ్చి ఇవన్నీ కూడా క్లీన్ చేయించాలి. మొత్తం సెల్ఫ్లన్నీ నీట్గా క్లీన్ చేయించాలి. ఇప్పుడు వచ్చి మనం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే బయటికి అయితే వెళ్ళాలి. దేనికి అది కూడా మీకు అది షేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డేస్ చెప్పానండి చంద్రు గారిని ఇవి తెమ్మని. నేను తెనాలిలో ఉండేటప్పుడు ఇవి యూజ్ చేసేదాన్ని. నా హెయిర్కి ఏంటి, నా ఫేస్కి ఏంటి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇవేంటంటే అవిసె గింజలు అంటారు. అవిసె గింజల వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ అవిసె గింజలతోటి లడ్డు కూడా తింటారు, లడ్డు తయారు చేసుకొని తింటారు. చాలా ఆరోగ్యం కూడా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఫేస్కి అండ్ హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఈసారి యూజ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే అది కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను. మీరు కూడా వీలైతే ఈ అవిసె గింజలు అయితే తీసుకొని నేను ఎలా చెప్తానో అలా అయితే కొంచెం ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా గుడికి వెళ్ళకముందే టిఫిన్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే కళ్ళు తిరిగినట్లు ఉన్నాయండి. కొంచెం ఎక్కువ పని అయితే చేసేస్తాను, అందుకని దోశ అయితే తినేస్తున్నాను. గుడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి కోడిని తెచ్చామని చెప్పాను కదా, కోడి ఆల్రెడీ బయట ఉంది. కోడిని తెచ్చినప్పుడైతే
కొంచెం కష్టమైపోయింది, చాలా ఎక్కువ సార్లు అరిస్తుంది. మన ఇంటి దగ్గర నుంచి అమ్మవారి ఇంటి తీసుకెళ్ళి అమ్మవారి ఇంటి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చాము. పాపం చాలా ఇబ్బంది పడుతుందా. పెట్టాను కదమ్మా, ఇద్దు తినేస్తావా? అట్టు చాలు తింటానంటుంది విద్యు. అవునండి, అందుకే అరి విద్యు విద్యు విద్య విద్య కోడికి చేమలు కరిసి వస్తాయా? హాయ్ చెప్తల్లి. ముగ్గుపోయి వెంట కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టద్దు. మామిడికాయలు తెచ్చాను, మన చెట్టుకి కాసిన బంగిరిపిల్లి కాయలు తెంపిస్తాను. తినాలనిపించింది ఇంకా, అందుకని ఒక 5 కాయలు అయితే తెంపిస్తాను. చాలా టేస్ట్గా ఉన్నాయండి, చిన్నకాయలైనా. కర్రీ లీవ్స్ కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడే చిగురెడుతుంది. మొన్న 2 డేస్ కూడా వర్షం పడడం వల్ల చాలా బాగుంది ఆకు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మనం కొనుగోసాం కదా, చికెన్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి పెరుగు నైట్ అయితే తోడు పెట్టాను. అక్కడ నుంచి చెలక్కాయలు కూడా తీసుకొచ్చాం. ఏంటండి చేయించాము, అక్కడ చేయిస్తే 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది కిలో అయితే వచ్చింది. కాల్చి అప్పుడైతే మేము చేయించాము, చాలా బాగుంది అవసరం అయితే. ఇప్పుడు వచ్చి మేము ఇది వంట అయితే ఇప్పుడు చెయ్యను, బయటకైతే వెళ్ళాలి. ఈరోజు వీడియో ఇదండి. ప్లీజ్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కర్రీ ఎలా చేస్తున్నాను అంటే చూసేయండి.